మెదక్ జిల్లా నార్సింగ్ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇండ్ల సర్వే ముమ్మరంగా కొనసాగుతుంది. ఈ సందర్భంగా సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి యాదగిరి యాదవ్, టెలికాం బోర్డు మెంబర్ అంచనూరి రాజేష్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు అందిస్తుందని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం 6 గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు. సర్వే ఆధారంగా అర్హులకు ఇల్లు మంజూరు చేస్తారన్నారు. ఎవరైనా ఇల్లు ఇప్పిస్తామని డబ్బులు అడిగితే మా దృష్టికి తీసుకురావాలని, మా ప్రభుత్వంలో అలాంటి వాటికి స్థానం ఉండదని, పేదలకు అర్హులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరవుతాయని వారన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాజీ తదితరులు పాల్గొన్నారు. మండల కేంద్రంలో మన నాసింగ్ గ్రామ ఇందిరమ్మ కమిటీ ఆధ్వర్యంలో ఇంటింటికి సర్వేను చేయడం జరుగుతుంది. అధికారుల సమక్షంలో మీకు అందరికీ తెలుసు, గత ప్రభుత్వంలో ఒక ఇల్లు కూడా డబుల్ బెడ్రూమ్ నాసింగ్లో కట్టలేము. ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ కమిటీ ఆధ్వర్యంలో సుమారు మన దుబ్బాక నియోజకవర్గానికి ఈ సంవత్సరం 3,500 ఇండ్లు వస్తాయి. మా యొక్క అంచనా ప్రకారం నార్సింగ్కి సుమారు 100 ఇండ్ల వరకు వస్తాయి. ఖచ్చితంగా ఫస్ట్ మొదట మాత్రము ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు అలాగే పేదవాళ్ళకు ఇండ్లని వారికి ఇచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు ఎవరిని నమ్మాల్సిన అవసరం లేదు. ఏ ప్రాబ్లం ఉన్నా కానీ అధికారుల దృష్టికి కానీ అలాగే ఇందిరమ్మ కమిటీ మా మెంబర్లకి ఆ దృష్టిలో తీసుకెళ్తే ఏ ఒక్కరు కూడా ఏమాత్రం తప్పు చేయకుండా ఫస్ట్ మొదట ప్రాధాన్యతగా పేదవాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎవరన్నా వేరే పార్టీ వాళ్ళు కానీ ఎవరన్నా గత ప్రజాప్రతినిధులు కానీ ఎవరన్నా ఫోన్ చేసి మేము ఇంకేమన్నా కన్ఫ్యూజ్ చేస్తే మాత్రం వాళ్ళ మాట నమ్మాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు కొంతమంది పార్టీలు ఏం చేస్తున్నాయంటే వాళ్ళ చేతిలో ఏం అధికారం లేకున్నా కానీ మేము చేస్తామని చెప్పి బయట కొంత ప్రచారం జరుగుతుంది. ఎవరు నమ్మాల్సిన అవసరం లేదు. ఓన్లీ కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకులు, ఇందిరమ్మ కమిటీ అధికారులు చేస్తారు. ఏమున్నా కానీ వీరి ద్వారానే చేసుకొని ఖచ్చితంగా మీరు అందరూ ఇల్లు లబ్ధి పొందాలని కోరుకుంటూ, ఎవరన్నా ఇలా తప్పుడు కార్యక్రమాలు చేస్తే మాత్రం మా యొక్క దృష్టి ఇవ్వాలని చెప్పి తెలియజేస్తున్నాం. గౌరవనీయులు పెద్దలు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరియు మా బట్టి విక్రమార్క గారి ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇళ్ళ పథకాన్ని మంజూరు చేయడం జరిగింది. ఆ విషయంలో స్థానికంగా సర్వే చేయడం జరుగుతుంది నార్సింగ్ మండల శాఖ ఆధ్వర్యంలో. కాబట్టి ఈరోజు ప్రతి ఇంటిని మేము సర్వేలో పాల్గొన్నాము. ఆ సర్వేలో కూడా ఇందిరమ్మ కమిటీ సభ్యులుగా ఉన్నటువంటి మా నాయకులు ఉన్నారు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి ప్రజలందరికీ, అధికార యంత్రాంగానికి. గత 10 సంవత్సరాల కింద నుంచి మనకు వస్తాయని ఎదురు చూస్తూ ఉన్నారు రైతులు కానీ, పేద ప్రజలు కానీ, ఇండ్లు వస్తాయని చూస్తూ ఉన్నారు. కానీ నేటికి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇందిరమ్మ పాలనలోనే మేము ఆ రోజు నుంచి కూడా చెప్తున్నాం, ఈ రోజు వరకు నిజంగానే ఇందిరమ్మ పాలన వస్తే ప్రతి ఇంటికి 5 లక్షలు ఇస్తామని ఏదైతే మా పెద్దలు రాహుల్ గాంధీ గారు కానీ సోనియమ్మ మాట ఇచ్చిందో ఆ మాటను నిలబెట్టుకుంటున్నాం. ఆ మాటకు కట్టుబడి కూడా ఇవాళ పేదవాళ్ళ ఇంటింటికి మేము కూడా ఇందిరమ్మ కార్యకర్తలుగా మేము ప్రతి ఇంటిని మేము జల్లెడబోసి గాలిస్తున్నాము. అధికారము ఏది అడ్డం పెట్టుకొనైనా గత పాలకుల నిర్లక్ష్యం, మస్తు డబ్బులు వసూలు చేసి ఇండ్లు ఇప్పిస్తామని చెప్పేసి పేదలను మోసం చేసిర్రు. కానీ మా కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఏ పేదల దగ్గర కూడా ఒక్క 100 రూపాయలు కూడా ఏ నాయకుడు కూడా తీసుకోవద్దు, తీసుకుంటే కూడా మంచి పేరు ఉండకూడదు, పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని చెప్పి మేము కూడా హెచ్చరిక చేస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే ప్రతి పేదవానికి కూడా ఇల్లు వస్తుంది. మీరు కూడా ప్రజలు కూడా ఎవరిని నమ్మొద్దు, ఎవరికి 100 రూపాయలు కూడా మీరు ఇవ్వకూడదు. ఏదన్నా ఉంటే ఖచ్చితంగా మా దృష్టికి తీసుకురండి. మేము పై అధికారుల దృష్టికి తీసుకుపోయి మిమ్మల్ని డబ్బులు అడిగితే ఖచ్చితంగా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని నార్సింగ్ మండల శాఖ ఆధ్వర్యంలో మా నాయకుల తరఫున నేను తెలియజేస్తా ఉన్నాను.